అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా ఆస్ట్రేలియా వాసి గుప్తా ఇద్దరిని కూడా అభినందించాలి. శరత్ గారు చర్చలోనే ఉన్నారు ఇప్పుడు. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శరత్ గారు, మీరు ఈ విషయంలో పిల్ దాఖలు చేయడం, ఆ తర్వాత అంతకుముందు గుప్తా గారు మెయిల్ రాయడం, రెండింటికి కూడా ఒకే వేరు ఆన్సర్స్ ఇస్తుందా ఎన్డీఎస్సీ అనుకున్నాం. బట్ ఒకటే ఆన్సర్ ఇచ్చింది. అంటే కాళేశ్వరం అసలు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, ఎందుకంటే ఎన్డీఎస్సీ అని ప్రభుత్వం అంటుంది. కానీ ఎన్డీఎస్ఏకు ఏ ప్రతిపక్షం కూడా పోలే, నా బీఆర్ఎస్ పోలేదు, బీజేపీ పోలేదు. పోయి ఎన్డీఎస్ఏకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఏమంటారని ఎవరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. సో ఆస్ట్రేలియాలో ఉన్న ఎన్ఆర్ఐ గుప్తా గారు పోషించారు, ఇటు అడ్వకేట్ శరత్ గారు పోషించారు. శరత్ గారు చాలా మంది తెలీదు, కాళేశ్వరం విషయంలో ఒక రైతుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. నీళ్లు లిఫ్ట్ చేయండి కాళేశ్వరం నుంచి అని చెప్పి ఆయన ఒక కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. అంటే ఇప్పుడే జాయిన్ అయిన వ్యూవర్స్ కోసం చెప్పాలి, ఆ కేసు విషయంలో హైకోర్టు ఎన్డీఎస్ఏను అడిగింది వివరణ. ఎన్డీఎస్ఏ 2 days బ్యాక్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ లో క్లియర్ గా ఏం చెప్పిందంటే, ఈ విషయంలో మేము టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది మమ్మల్ని బూచిగా రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సిన అవసరం లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు, అందుకు అవసరమైన యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ సలహా మేరకు నడుచుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. సో శరత్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా, శరత్ గారు మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేయండి అఫిడవిట్ లో ఏం చెప్పిందో. నిన్న రాత్రి ఎందుకంటే 10 o'clock కాబట్టి అందరు చూసారో చూడలేదో. సార్ వాస్తవం ఒక విషయం చెప్పాలి సార్, ఆనెస్ట్ గా చెప్తున్నాను మీకు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద అవాక్కులు చెవాక్కులు పేలినారో, రిటైర్డ్ ఇంజనీర్లను కేసీఆర్ చేసిన అవినీతిలో భాగస్వాములుగా ప్రొజెక్ట్ చేస్తూ ఎప్పుడైతే మాట్లాడినాడో అప్పుడు నేను కొద్దిగా బాధపడ్డా సార్. బాధపడి నేను అనుకున్నాను నో నథింగ్ డూయింగ్ అని. ఆ రాత్రే వాళ్ళ లెటర్ తెప్పించుకొని ఆ విషయాలని చూసి తర్వాత నేను ఆ రిట్ పిటిషన్ అంతా డ్రాఫ్ట్ చేసినాను. నా మెయిన్ యాంగిల్ ఏముండేదంటే, అసలు యాక్చువల్లీ ఇది ఎన్డీఎస్ఏకు భాగస్వామ్యం ఉందా లేదా, వాళ్ల వల్లనే ప్రాజెక్ట్ ఆపేసినాము, వాళ్ళే చెప్పినారు భద్రాచలం కొట్టుకుపోతుంది అది ఇదేనే. ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న మాటలు ఒకవైపు, తర్వాత అవిరళమైన సేవ చేసిన వాళ్ళు, అనుభవస్తులు, జ్ఞాన సంపద ఉన్నవాళ్ళు, ఎప్పుడూ రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్రాంత ఇంజనీర్లు ఏదైతే ఒక ప్రెస్ రిలీజ్ చేసినారో దాన్ని చూసిన తర్వాత నేను అనిపించింది, నాకు అది ఒకటి జ్ఞాపకం వస్తుంది అనమాట. ద గ్రేట్ డాంటే ఒక విషయం చెప్తాడు, ఏమని అంటే ది హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ది హెల్ ఆర్ రిజర్వ్ ఫర్ దోస్ హు టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్ ఇన్ మారల్ క్రైసిస్ అని. రాష్ట్రం, ప్రజానీకం, రైతులు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం తప్పు. రిటైర్డ్ వాళ్లే అంత చొరవ తీసుకొని మాట్లాడిన తర్వాత రోజు నీళ్లలో ఈతున్న చేపలం మేమెందుకు ఊరుకోవాలా అని చెప్పి ఒక అడ్వకేట్ గా, ఒక రైతుగా నేను రిట్ పిటిషన్ వేసినాను సార్. నా వ్యక్తిగత హోదాలో వేసిన, ఏమని, నేను కూడా ఆ ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్స్ వల్ల బెనిఫిట్ అయ్యేవాడిని. అయితే ఈ ప్రాజెక్టుని అందరినీ తీసేసి మూలకు పెట్టడము, ఎవరు సలహా ఇచ్చినా, ఎవరు మంచి సలహా ఇచ్చినా వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి కావాలనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని నిరూపించడానికని కృషి చేస్తున్నాడు. ఇవాళ ఎంత అప్పు చేసేసి మనం కాళేశ్వరం ప్రాజెక్టుని బిల్డప్ చేసినాం. చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రాజెక్టును ప్రజానికానికి ఉపయోగపడేలాగా చేయాలి. తర్వాత ఎలినో ప్రభావము రైతుల దగ్గరికి రెగ్యులర్ గా పడవు. నేను ఈ రోజు కూడా మళ్ళా మా ఊర్లోనే ఉన్నా, అంటే చెప్తున్నాను మీకు, రైతులు ఇక్కడ ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత ఆ రిట్ పిటిషన్ వేసినారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పినారు అంటే, అవర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది డ్యామ్స్, వాటి సేఫ్టీ, వాటికి సంబంధించిన వ్యవహారాలు మాకుగా లేదా ఎవరైనా చెప్పినా గానీ ప్రాజెక్టుల స్థితిగతుల మీద మేము ఆరా తీస్తాము, అవసరమైన చోట సలహాలు, సంప్రదింపులు జరుపుతాం. బట్ ప్రాజెక్టులు నష్టపోతే బహుళ ప్రజానీకం నష్టపోతుంది కాబట్టి అట్లాంటి ప్రక్రియ జరగనీయకుండా మేము ఒక ఎపెక్స్ బాడీగా కృషి చేస్తాము. ఒక ఎనలోగస్ బాడీ రాష్ట్రంలో ఆల్రెడీ ఉంది. తర్వాత రెండోది, మేము ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో సహాయ సహకారాలు అందించినాము.
ప్రభుత్వం ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పినారు, తెలంగాణ రాష్ట్రంలో నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత సమర్థులు ఉన్నారు, తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకొని వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోవాలి. ప్రాజెక్టుల నుంచి నీళ్లను తోడాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది మేం కాదు. మేము ఓన్లీ డ్యామ్ సేఫ్టీ గురించే పట్టించుకుంటాము. కాబట్టి పాలసీ డెసిషన్ అది వాళ్ళు తీసుకోవాలనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత వాళ్ళు లాస్ట్ కు 30th జూన్ నాడు కూడా ఒక టెక్నికల్ కమిటీని కన్స్టిట్యూట్ చేసిన లెటర్ ని కూడా వాళ్ళు మనకు కౌంటర్ లో ఇచ్చినారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను హర్ట్ ఎక్కడైనానంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు నాకు జీర్ణించుకోలేకపోయినా. ఎందుకంటే వాళ్ళకి ఏం రాజకీయం ఉంది చెప్పండి? వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్సీ కావాలా, ఎంపీ కావాలా, ఏదైనా టికెట్ కావాలా, ఏది కావాలి? ఏ ప్రభుత్వం దగ్గరికి పోయి ఆయన ఏం అడిగినాడు? ఆయన ఇంటర్వ్యూలో నేను చూసినాను, ఏమని రిటైర్ అయిన తర్వాత మా కాంట్రాక్టర్లు చాలా మంది మా దగ్గర పనిచేయండి, మాకు సహాయపడండి, అది ఇది అంటే నేను ఏ పదవి చేపట్టా అని డిక్లేర్ చేసినానన్నాడు. ఇక అట్లాంటి వాళ్ళను కూడా నీవు నీ రాజకీయ ప్రయోజనాల కోసము అవమానపరుస్తున్నావు అంటే నో సంబడి మస్ట్ టేక్ ది బుల్ బై హార్న్స్ అని అనుకున్నాను, తీసుకున్నాను. దానివల్ల ఇప్పుడు ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఏంటిది? రేవంత్ రెడ్డి కేవలము రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పట్ల అంత న్యూనతాభావంతో ఉన్నాడు. తర్వాత తాను ఏదైతే నిధులు తీసుకువచ్చేసేసి ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నాడో వాటికి డబ్బులు కావాలి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశంలో లేడు. కాళేశ్వరం ఎంతసేపు కూలేశ్వరమే అని నిరూపించడమే ఆయన ఏకైక లక్ష్యము. రాష్ట్ర ప్రయోజనాలు గాని రైతాంగం గాని ఆయనకు పట్టింపు లేదు అనేది చాలా నిర్ద్వందంగా మనకు బయటకు వచ్చేసింది ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత. ఇప్పుడు హైకోర్టులో మండే ఆర్ ట్యూస్డే ఆ కేసు ఎప్పుడు వచ్చినా గానీ మేము ఇప్పుడు ఏం చేస్తాం, వీ విల్ ఫైల్ ఏ మాడిఫికేషన్ అప్లికేషన్ seeking that now that the NDSA has given their opinion on the technical feasibility of the project being utilized or not, the government has not done any effort to take into consideration the views expressed by the retired engineers. So let the government act on the basis of the advice given by the retired engineers ani me modification petition vesesi we will seek a direction to the state government itself. You clear it, call spade a spade. Chestam cheyyam avutadi kaadu, టెక్నికల్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఒక విషయం చెప్పండి. తర్వాత పాలసీ వైజ్ గా యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్ నాట్ అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి. యూ కెనాట్ మెయింటైన్ సైలెన్స్, స్టోనీ సైలెన్స్ అని చెప్పించడానికే మేము ప్రయత్నం చేస్తామండి. ఇది నా ఆలోచన అండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సో ఎన్డీఎస్ఏ బాల్ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు అని చెప్పింది. అంటే